నమస్తే 99 టీవీకి స్వాగతం. నోబెల్ బహుమతి ప్రదానానికి శాంతి పురస్కార గ్రహీత మరియా కెరీనా మచాడో హాజరు కాలేదు. కానీ నార్వేలో ఆ హోటల్ దగ్గర మాత్రం ఆమె ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈమెను అమెరికా రహస్య ఆపరేషన్ నిర్వహించి మరీ బయటకు తీసుకొచ్చిందని తెలుస్తోంది. వెనుజులాలో అండర్ గ్రౌండ్లో ఉన్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరియా మచాడో మొత్తానికి బయటకు వచ్చారు. అజ్ఞాతంలో ఉన్న ఆమెను అమెరికాకు చెందిన మాజీ సైనిక నిపుణులు చాలా జాగ్రత్తగా మూడవ కంటికి కూడా తెలియకుండా వేషం మార్చి పడవుల్లో ఓ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడి నుంచి నార్వేకు తరలించారు. వెనుజులా ప్రభుత్వం మచాడో మీద నిషేధం విధించడంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అయితే తనకు లభించిన నోబెల్ శాంతి బహుమతిని పొందేందుకు గ్లోబల్ రెస్క్యూ ఫౌండేషన్ను సంప్రదించగా వారి నేత బ్రయాన్ స్టెర్న్ గోల్డెన్ డైనమైట్ అనే రహస్య ఆపరేషన్ చేశారని సమాచారం. నోబెల్ శాంతి బహుమతిని మచాడో ఎలా అయినా స్వీకరించాలని అనుకున్నారు. దీనికోసం ఆమె సాయం చేయమని అమెరికా మాజీ సైనికాధికారుల నేతృత్వంలో నడుస్తోన్న గ్లోబల్ రెస్క్యూ ఫౌండేషన్ను సంప్రదించారు. ఇందుకు అంగీకరించిన ఆ సంస్థ చీఫ్ బ్రయాన్ స్టెర్న్ ఆపరేషన్ గోల్డెన్ డైనమైట్ను చేపట్టారు. దీని ద్వారా ఆమెను విజయవంతంగా నార్వేకు చేర్చారు. డైనమైట్ను కనుగొన్న ఆల్ఫ్రెడ్ నోబెల్కు గుర్తుగా ఆపరేషన్కు ఈ పేరును ఎంచుకున్నట్లు బ్రయాన్ స్టెర్న్ చెప్పారు. మచాడోను బయటకు తీసుకురావడం కోసం ఆమెకు వేషం మార్చారు. ఆ తర్వాత ఆమెను అజ్ఞాతంలో నుంచి బయటకు తీసుకొచ్చారు. తర్వాత వెనుజులా రాజధాని కారకస్ నుంచి సముద్ర మార్గం ద్వారా వేరే చోటకు తీసుకెళ్లారు. ఇందుకోసం చేపల పడవను ఉపయోగించినట్లుగా సమాచారం. అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో ఆ సమయంలో 10 మీటర్ల మేర అలలు ఎగసిపడుతూ ఉన్నాయి. తీవ్రమైన చలి, పూర్తి చీకటిలోనే ప్రయాణం సాగింది. కమ్యూనికేషన్ల కోసం ఫ్లాష్ లైట్ వినియోగించారు. అత్యంత భయంకరమైన వాతావరణంలో 2 పడవలను మార్చి మచాడోను కరేబియన్ తీరానికి చేర్చారు. ఆమె అక్కడి నుంచి నార్వేకు వెళ్లారు. ఆమె అక్కడికి చేరే వరకు ఎవరికి దొరకకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. వేషం మార్చడంతో పాటు చెక్ పోస్టుల్లో డిజిటల్ ఆనవాళ్లు దొరకకుండా జాగ్రత్త పడ్డారు. ఫోన్ ద్వారా కూడా ట్రేస్ చేయకుండా చర్యలు తీసుకున్నారు. కరేబియన్ తీరం చేరుకున్నాక అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఆమెను నార్వేకు చేర్చారు. అయితే ఈ మొత్తం వ్యవహారానికి 3 రోజులు పట్టినట్టుగా సమాచారం. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎంత ప్రయత్నించినా కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అది దక్కలేదు. వెనుజులా విపక్ష నేత మరియా కెరీనా మచాడోకు దక్కింది. అయితే గత ఏడాదిగా ఆమె అజ్ఞాతంలో ఉన్నారు. దాదాపు ఏడాదిగా ఆమె ఎవరికీ కనిపించకుండా దాక్కున్నారు. అక్కడి నుంచే వెనుజులాలోని నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తూ ఉన్నారు. దీంతో ఈమెపై వెనుజులా ప్రభుత్వం విపరీతమైన కోపంతో ఉంది. మచాడోపై క్రిమినల్ కేసుల్ని కూడా నమోదు చేసింది. అయితే మచాడోపై ఉన్న కేసులు కుట్రలు, విద్వేషాన్ని ప్రేరేపించడం, ఉగ్రవాదం వంటి అభియోగాలు ఉన్నాయని, అందుకే ఆమెను పరారీలో ఉన్న వ్యక్తిగా పరిగణిస్తూ ఉన్నట్లు వెనుజులా అటార్నీ జనరల్ స్పష్టం చేశారు. బహుమతిని స్వీకరించడానికి దేశం దాటి బయటకు వెళితే ఆమెను పరారీలో ఉన్న నేరస్తురాలిగా ప్రకటిస్తామని అన్నారు. అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని వార్నింగ్ ఇచ్చారు.